సాధారణ ప్రజలకు ఒక అపోహ ఉంది, దశ మహావిద్యలు అంటే ఏదో ఒక భయంకరమైనటువంటి రూపాలు, భయంకరమైనటువంటి విద్యలు అనేటువంటి ఒక అపోహ మాత్రం ఉన్నది. అదే ఆ అపోహని తొలగించడానికి నేను ఈ మహావిద్యను చెప్తాను. మహావిద్య అభ్యసించున్నది. మహావిద్యను మనం మామూలుగా దక్షిణ మార్గంలో చేయవచ్చు. భార్య పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఈ మహావిద్యను ఆచరించవచ్చు. దాన్ని దక్షిణ వామ మార్గంలో పోయి మనం ఏ విధమైన బడి పోయడమో, తాగడమో, మైథునం చేయడమో, పంచమకారాలు చేయడమో అలాంటిది లేదు. దానికనే ఒకసారి సమయం పట్టవచ్చు. కానీ దక్షిణ మార్గంలో చేసిన విద్య అది వచ్చే తరాల వరకు లోక కళ్యాణం చేయగలిగే శక్తి కలిగి ఉన్నది. కనుక దక్షిణ మార్గంలో చేసే ఈ విద్యను సరిగ్గా చెప్పడానికి ఎవరైతే ఇంట్లో ఈ సాధన చేయలేరో అలాంటి వాళ్లకు సాధన చేసే స్థలంగా ఈ నిఖిల చేతనా కేంద్రాన్ని స్థాపించబడింది. ఇక్కడ భారతదేశంలోని ఇంకా ఇతర దేశాల నుండి కూడా వస్తారు. సాధన చేసుకొని వెళ్ళడానికి నేను అనుకూలంగా గురువు గారి పర్మిషన్తో ఈ నిఖిల చేతనా కేంద్రాన్ని స్థాపించినాను. ఇక్కడ హోమం కానీ ఏదైనా కానీ ఇప్పటివరకు కూడా వామ మార్గంలో ఏది జరగలేదు. అన్ని దక్షిణ మార్గంలోనే జరుగుతాయి. మామూలుగా నువ్వులతోనే హవనం జరుగుతుంది. సాధన జపమాలతో సాధన జపం చేస్తాం. ఏ జ్ఞానాన్నైనా దక్షిణ మార్గంలో చేసి గురు మార్గంలో, నా గురువు ఎప్పుడు కూడా వామ మార్గంలో ఇది చేయమని ఎక్కడా చెప్పలేదు. నేను కూడా ఆ వామ మార్గం ఆలోచించకుండా దక్షిణ మార్గంలోనే మహావిద్యగా చెప్తూ ఈ నిఖిల చేతనా కేంద్రం స్థాపన చేసినాను. ఇప్పుడు 22 ఏళ్ళు అయింది, 24 ఏళ్ళు అయింది. అది నడుస్తుంది. దక్షిణ మార్గమే శ్రేష్టమైనది.